హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఇవాళ మనం వింటర్ స్పెషల్ క్యారెట్ హల్వా ఎలా చేసుకోవాలో చూసాం. ఒక్కసారి ఇంట్లో ఇలా ట్రై చేసి చూడండి, అందరు ఇష్టంగా తింటారు. సేమ్ స్వీట్ షాప్లో లాగా ఉంటుంది. ముందుగా 1 కేజీ క్యారెట్స్ తీసుకొని దాన్ని ఇలా పీల్ చేసుకొని మొదట్లో చివర్లో అంతా కట్ చేసుకొని వాష్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ క్యారెట్స్ అన్నీ ఇలా గ్రేట్ చేసుకోవాలి. గ్రేట్ చేసుకోవడం ఇష్టం లేకపోతే మీరు దాన్ని కుక్కర్లో వేసి ఒక 2 సీటీలు వచ్చేదాకా ఉడకపెట్టుకున్నా సరిపోతుంది. ఇదంతా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక అందులో డ్రై ఫ్రూట్స్ని ఇలా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి. ఇక్కడ నేను బాదం ఇంకా కాజు తీసుకున్నాను. ఇలా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని తీసేసుకుందాం. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వాడచ్చు. ఇలా ఫ్రై చేశాక పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇంకో స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అంతా కరిగాక మనం గ్రేట్ చేసుకున్న క్యారెట్ అంతా ఇందులో వేసుకోవాలి. ఇలా క్యారెట్ అంతా వేసేసుకొని అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాల పాటు ఉడకనిద్దాం. దీంట్లో ఉండే పచ్చిదనం అంతా పోయేదాకా దీన్ని మంచిగా ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. ఇది ఒక 10 నిమిషాలు అయ్యాక ఇలా కలర్ చేంజ్ అవుతుంది. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా మంచిగా ఫ్రై కానివ్వాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు పాలు వేసుకుందాం. పాలు వేసుకోవడం వల్ల హల్వా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా చిక్కటి పాలు వేసుకోవడం వల్ల హల్వా టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న పాలు అనేది మొత్తం వినికేదాకా మళ్ళీ దీన్ని ఉడకపెట్టుకోవాలి. ఇది ఒక 7-8 నిమిషాల పాటు టైం పడుతుంది. ఇప్పుడు ఇందులో మనం 1.5 కప్ వరకు షుగర్ వేసుకుందాం. ఇదంతా మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇలా మంచిగా ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా పాలు అనేటివి అన్నీ అబ్జర్వ్ అయ్యాక మళ్ళీ ఒకసారి అంతా మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో మనం యాలకుల పౌడర్ ఫ్లేవర్ గురించి వేసుకుందాం. ఇలా అంత దగ్గరకు వచ్చాక మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో యాడ్ చేసుకుందాం. అంతా ఒకసారి కలిపి ఒక 2 నిమిషాల పాటు ఉంచి గ్యాస్ ఆఫ్ చేసుకొని తీసేసుకుంటే అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ హెల్తీ క్యారెట్ హల్వా రెడీ అండి. వింటర్స్లో మనకు క్యారెట్స్ అనేవి ఎక్కువగా దొరుకుతాయి. అప్పుడు ఇలా మనం చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సీజనల్ కాబట్టి ఫ్రెష్గా ఉంటాయి చాలా. ఇలా ఒక్కసారి మీరు ఇంట్లో ట్రై చేస్తే మళ్ళీ బయటికి వెళ్ళి తినాలనుకోరు, అంత బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటున్నాను. మీకు కూడా ఈ రెసిపీ నచ్చితే ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.